హాయ్ అండి, వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే రోటి పచ్చడి ఒకటి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ రోటి పచ్చడి వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చాలామంది రోటి పచ్చడిని ఇష్టంగా తింటారు, కానీ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే రోటి పచ్చడికి బెస్ట్ కాంబినేషన్ ఆమ్లెట్ అండి. రోటి పచ్చడి విత్ ఆమ్లెట్ బెస్ట్ కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది. మనం మొత్తం రైస్ మొత్తం పచ్చడితోనే తినేయచ్చు అండి, కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. ఈరోజు నేను టమాటో వంకాయ రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనం ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే టమాటో వంకాయ కూడా తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. రోటి పచ్చడికి కొంచెం పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనివల్ల పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇవి మగ్గిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి వంకాయ. వీటిని కూడా గిన్నెలోకి తీసుకుని తర్వాత అదే బాండీలో టమాటో ముక్కలను కూడా వేసుకొని దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. టమాటో కూడా బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేసుకొని దీన్ని కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం అయిపోయింది కదా, పచ్చడికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం రోటి పచ్చడి అనేది రెడీ చేసేసుకుందాము. దానికోసం మనం రోల్ని ముందుగానే క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. అంటే తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దీనిలో మనం వేయించిన పచ్చిమిర్చి, శనగపప్పు, కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. పచ్చడికి ఎప్పుడైనా సరే సాల్ట్ కన్నా రాళ్ళుప్పు వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఈ విధంగా బాగా దంచేసుకుని దీన్ని కొంచెం పక్కన పెట్టుకుని పచ్చిమిర్చిని మనం ముందుగా మగ్గించుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలో వంకాయ కూడా త్వరగా నలిగిపోతుంది కదా, దీన్ని కూడా ఒక్కసారి కచ్చపిచ్చగా దంచేసుకుని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వంకాయ మొత్తం కలిసేలా ఒకసారి రుబ్బుకొని దీన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత టమాటో ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. అయితే మొత్తం కలిపి ఒక్కసారి వేసేసుకుని ఊరుకోవచ్చు, కానీ బాగా మెత్తగా అయిపోతుందండి. రోటి పచ్చడి ఎప్పుడైనా సరే కచ్చపిచ్చగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదు, మిక్సీలో చేసుకున్నట్టుగా ఉంటుంది అప్పుడు. అందుకని ఇలాగే బాగుంటుంది, అందుకని సపరేట్గా దంచుతున్నాను. తర్వాత ఈ టమాటో ముక్కలు కూడా నలిగిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న ఈ వంకాయ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా బాగా నూరుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా మనం కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం నిల్వ పచ్చళ్ళు తినడం కన్నా ఇలా రోట్లో చేసుకొని తినడం చాలా మంచిదండి. అంటే కూరగాయలన్నీ వాడుకుంటాం కాబట్టి నిల్వ పచ్చళ్ళలో ఎక్కువగా ఆయిల్ వాడుతూ ఉంటాము, అందుకే హెల్త్కి అంత మంచిది కూడా కాదు. ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకుని మనకు ఒకవేళ సాల్ట్ కానీ పులుపు కానీ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. తర్వాత దీనిలో వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసుకుని బాగా దంచుకోవాలండి. దీన్ని కూడా రోటి పచ్చడిలోకి వెల్లుల్లి, జీలకర్ర ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ తినడం హెల్త్కి కూడా చాలా మంచిది కదండి, అందుకే కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయ వాడుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీన్ని ఇలా కూడా తినేయచ్చు, అయితే తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తాలింపు వేసుకుని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా దీనిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఓన్లీ రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశ దేనిలో అయినా బాగుంటుంది. మెయిన్గా దోశలో అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే టమాటో వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.